నమస్తే, వెల్కమ్ టు చేతన మీడియా. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. ఇది గుర్రం జాషువా రచనల్లోని ఓ భాగం. ఆనాటి రాజకీయ పరిస్థితులు నేటికి మారలేదని, చదువుకున్న వాళ్ళు పెరుగుతున్న కొద్దీ జ్ఞానం తగ్గిపోతుందని ఇప్పటి పరిణామాలు నిరూపిస్తున్నాయి. 1-2 రోజులు పోతే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్కు కూడా కమ్మకులమే కారణమని ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు. ఇది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. మొదటి నుంచి వైసీపీ, దాని అధినేత జగన్, ఆ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రచారం ఇందుకు భిన్నంగా లేదు. ప్రపంచంలో ఏం జరిగినా దానికి చంద్రబాబుకు, ఆయన కులానికి అంటగట్టి రాజకీయం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని పరిస్థితులు ఏర్పరచుకున్నారు. కులం అని క్యాస్ట్ వైరస్తో వైసీపీ నేతలు కూనారెళ్లిపోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కులం కాబట్టి, ఆయన నియమించారు కాబట్టి ఎన్నికలు వాయిదా వేశారనేది జగన్ ఇచ్చిన తీర్పు. ఆ కులం వాళ్ళు వైసీపీలో చాలా మంది ఉన్నారు. కొడాలి నాని దగ్గర నుంచి నిన్న మొన్న పార్టీలో చేరిన కరణం బలరాం వరకు చాలా మంది వైసీపీలో ఆ కులం వారు ఉన్నారు. మరి వారందరూ వైసీపీలో ఉండి చంద్రబాబుకు పనిచేస్తున్నారా? ఆ అనుమానం ఆయనలో లేకుండా ఉంటుందా? రేపు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు కొడాలి నాని అయినా, తలసిల రఘురాం అయినా, ఇంకా ఎవరైనా చిన్న తప్పు చేసినా చంద్రబాబు చెబితేనే వారు చేస్తున్నారని చెప్పి వారిపై జగన్ చర్యలు తీసుకోవడానికి వెనుకాడకుండా ఉండరు. చంద్రబాబుని ఆ నేతలంతా దారుణమైన తిట్లు తిడుతున్నా అది సానుభూతి కోసం చంద్రబాబు తిట్టించుకుంటున్నారని జగన్ అనుకున్నా ఆశ్చర్యం లేదు. అంతగా క్యాస్ట్ వైరస్ పాకిపోయింది. కియా గురించి రైటర్స్లో వార్త వస్తే చంద్రబాబే రాయించారంటూ అమరావతిలో చంద్రబాబు కులమే ఉందంటారు. ఇప్పుడు ఎన్నికలు వాయిదాకు చంద్రబాబు కులమే కారణం అంటున్నారు. ఎన్నికలకు ముందు ఓ కులంపై ప్రణాళికాబద్ధంగా విద్వేషాలను రెచ్చగొట్టి గొప్ప ఫలితాలు సాధించామన్న ఆనందంతో ఆ ఫార్ములాను పదే పదే ప్రయోగిస్తున్నట్లుగా ఉంది. చెడు ఏం జరిగినా దానికి చంద్రబాబు, ఆయన కులానిదే తప్పంటూ చెలరేగిపోతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయంగా ఏం జరిగినా ఒక్కటే వాదన. పాలకుడు అందరినీ సమానంగా చూడాల్సిన రాజ్యాంగబద్ధమైన విధుల్లో ఉండి ఓ కులం గురించి ఇలా మాట్లాడడం అసాధారణం. ఏం జరిగినా అందులో చంద్రబాబు, ఆయన కులమే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకేం కనిపించదు. అటు వైసీపీ అధినేతగా, ఇటు ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి తిరుగులేని అధికారం చెలాయిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ నోరెత్తలేని పరిస్థితి కల్పించారు. పోటీ చేయాలంటే కేసులు, దాడులకు అన్నింటికీ సిద్ధం కావలసిన పరిస్థితిని కల్పించారు. అయినప్పటికీ ఏం జరిగినా ఆయన చంద్రబాబును, ఆయన కులాన్ని నిందించడానికి మాత్రం వెనుకాడడం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను చంద్రబాబు నియమించారని చెప్పుకున్నారు. సరే, చంద్రబాబే నియమించుంటే ఆయనను తొలగించుకోవాలి కదా, తన సామాజిక వర్గానికి చెందిన అధికారిని నియమించుకోవాలి కదా. చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులందరినీ ఉత్తినే ఆరోపణలు చేసి మరీ శంకరగిరి మాన్యాలు పట్టించిన వ్యవహారం కళ్ల ముందే కనిపిస్తోంది కదా. మరి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎందుకు మార్చలేదు? ఎస్ఈసి నియామకానికి, తొలగింపునకు ఓ పద్ధతి ఉంటుంది. ఆ విషయం తెలుసో లేదో కానీ నిందించడానికి చంద్రబాబు, ఆయన కులం మాత్రం తేరగా వైసీపీ అధినేతకు దొరికింది. మొత్తంగా చూస్తే వైసీపీకి క్యాస్ట్ వైరస్ సోకిందని నిర్ధారణ చేసి చికిత్స చేయించాలే తప్ప దానికి మార్గం లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.